రాజకీయాల్లో ఈ వారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా అసెంబ్లీ అంశం ఒకటి. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారి టీం వైసీపీ సభ్యులు వెళ్లడం, అలాగే బయటకు వచ్చేయడం, బాయ్కట్ చేసి తర్వాత మండలిలో కూడా కాస్తంత ఆసక్తికరమైన చర్చ జరిగింది. అలాగే రసాభాసగా కూడా నడిచింది. సూపర్ 6 హామీలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ బడ్జెట్ లో ప్రవేశపెట్టాల్సిన హామీలకు సంబంధించి ముందుగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నేపథ్యంలో బడ్జెట్ లో వాటిని ప్రవేశపెట్టారు. వాటికి సంబంధించి కేటాయింపులు కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించడం జరిగింది. అలాగే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత వరుసగా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. 20కి పైగా కేసులు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద పెట్టడం జరిగింది. అలాగే పోసాని కృష్ణమురళి అరెస్టుతో కూడా ఒక రకంగా వైసీపీలో ఒక అలజడి మొదలైందా, ఇక నెక్స్ట్ ఎవరు అనేది వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నుంచి మొదలైన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళి అరెస్టు, అలాగే గ్రౌండ్ లెవెల్లో అంటే కౌన్సిలర్ల దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉన్న నాయకుల నుంచి రాజీనామాల పర్వం వైసీపీకి ఒక రకంగా షాక్ ఇస్తుందా? తుల్లో జరిగిన ఘటన కానీ, లేదంటే ఒంగోలులో జరిగిన చేరికలు కానీ, దాంతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయాలు కూడా ఇంట్రెస్ట్ గానే మారి ఒక పక్క కుంభమేళా అయితే ముగిసింది. దానికి సంబంధించి అసత్య ప్రచారాల మీద కాస్తంత ఘాటుగానే స్పందించారు నరేంద్ర మోడీ. ముగిసిన తర్వాత ఏమైనా తప్పులుంటే క్షమించండి అంటూ ఆయన ప్రజల్ని కోరడం. అలాగే ఇక అంతర్జాతీయ విషయాలు చూసుకుంటే ట్రంప్ ఒక ఎప్పుడూ లేని ఒక అద్భుతమైన సంపద సృష్టి ఐడియా తెర మీదకి తీసుకొచ్చారా? ఎవరైనా ఇండియాకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉండాలి అంటే ఎవరైనా పక్క దేశాల వాళ్ళు 43 కోట్ల రూపాయలతో గోల్డ్ కార్డు కొనుక్కోవాలి అని చెప్పుకురావడం, బంపర్ ఆఫరా లేదంటే ఆయన సంపద సృష్టి? ఓవరాల్ గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా అసెంబ్లీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన వ్యూహం ఇప్పటికీ రైట్ అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. ప్రతిపక్ష హోదా గురించి పట్టుపట్టి కూర్చుంటే ఇక భవిష్యత్తులో ఆయన ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టరు అని క్లారిటీ ఇచ్చేసినట్టేనా? ఫస్ట్ ఆయన వ్యూహాన్ని ఎలా చూడాలి? రాజకీయాన్ని రాజకీయంలాగా చెయ్యాలి, అదేదో ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓ లాగా చేయకూడదు. ఇది ఆయన చంద్రబాబు గారి దగ్గర చూసి నేర్చుకోవాలి. జగన్ కంటే ముందే వ్యాపారస్తుడు చంద్రబాబు నాయుడు. ఆయన హెరిటేజ్ వాడు కొత్తగా పెట్టలేదుగా, ఆయన ఏనాడు పెట్టుకున్నారుగా. ఆ తర్వాత కాలంలో అప్పటికి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ వ్యాపారం నడిపే రోజుల్లో రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఏ వ్యాపారం లేదు, ఆ మైన్ తప్ప. అట్లాంటిది ఆ తర్వాత తిను ఈ అదేది పవర్ ప్లాంట్లు పెట్టడం, ఇంకోటి పెట్టడం సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి బిజినెస్ మ్యాన్గా. కానీ ఈయనలోని బిజినెస్ మ్యాన్ కమ్ పొలిటీషియన్గా మిగిలిపోయాడు, కానీ పొలిటీషియన్ కమ్ బిజినెస్ మ్యాన్గా లేడు ఆయన. అదే చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ను పాలిటిక్స్ లాగానే చేస్తాడు. రాజకీయాన్ని తింటారు, తాగుతారు, ఏమైనా చేస్తారు రాజకీయంతోనే. ఆయన 23 స్థానాలే వచ్చిన రోజున దారుణమైన పతనం కదా. ఆ రోజున సభని పారిపోలేదే. సరే, ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్గా వచ్చింది, అది 18 దాటి ఉంది కాబట్టి, ఇంకొకళ్ళు ఎవరు లేరు కాబట్టి. ఆయన సభకు వచ్చినప్పుడు వీళ్ళందరూ వెటకారం చేశారా లేదా? చాలా కామెడీ చేశారు, చాలా మాటలు మాట్లాడారు, అపహాస్యం చేస్తే నేను ఎట్లాంటి చాలా చూశాను. ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాం, కింద పడుతుంటాం, పైకి లేస్తుంటాం, మళ్ళీ వస్తుంటామంటే ఇక జీవితంలో రాలేవు నువ్వు అని వీళ్ళు వెటకారం కూడా చేశారు. ఏమైంది? బేసిక్గా ఉన్నాడు ఆయన 3 ఏళ్ల పాటు ఉన్నాడు, 2.5 ఏళ్ల పాటు. 2.5 ఏళ్ళు, చివరి 2.5 ఏళ్ళే తను సభ నుంచి పక్కకి వెళ్ళిపోయింది. బట్ 2.5 ఏళ్ళు ఆయన సభలో ఉన్నాడు కదా, మాట్లాడాడు కదా, వివిధ అంశాల మీద మాట్లాడాడు కదా. జగన్ మాట్లాడడం, దానికి ఆయన ఆన్సర్ చేయటం, మళ్ళీ జగన్ మాట్లాడడం, ఏం జరిగినాయి కదా. మరి ఇక్కడ ఈ వీళ్ళకి ఏమైంది సమస్య? అట్లాగా మేము ఇచ్చాం అవకాశం అంటే అది మీరేమి ఉదారంగా ఇవ్వలా, దానం చేయలా, రూలు కాబట్టి ఇచ్చావు నువ్వు ప్రతిపక్ష హోదా. 23 వచ్చినాయి కాబట్టి, అదే 18 కన్నా తక్కువ వస్తే ఇస్తారా? అది ఏమన్నా నువ్వే చెప్పావు కదా, ఓ నలుగురు నేను కాదనుకోండి నీ ప్రతిపక్ష హోదా పోయేది అనేది. అది అవును. అట్లాగే ఇక్కడ జగన్కి ఇంకోటి ఇక్కడ 2 హోదాలు ఉన్నాయి. ఒకటి ప్రతిపక్ష హోదా, రెండవది శాసనసభాపక్ష నేత హోదా. అదెందుకు వద్దు అనుకుంటున్నాడు ఈయన? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన సభాపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఫ్లోర్ లీడర్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి టైం ఇస్తారు. మామూలు ఎమ్మెల్యేకి ఇచ్చేది 2 నిమిషాలు అయితే ఫ్లోర్ లీడర్కి 10 నిమిషాలు ఇస్తారు. ఈయనేమి జగనేమి గంటల కొద్ది ఉపన్యాసం చెప్పలేడు కదా, కావాల్సింది 1 గంట 20 నిమిషాలు ఇస్తారు. ఇప్పుడు కూడా తన పార్టీ పక్ష నాయకుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నాయకుడు అతనే కదా 11 మందికి. దాన్ని బాయ్కాట్ చేయడం ఏంటి? ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు చంద్రబాబు గారు ఓ తెలివైన పని ఏం చేశాడు, కొన్నాళ్ళు పోయిన తర్వాత నా భార్యని ఎట్లా అన్నారు, అవమానించారు కాబట్టి నేను మానేస్తానని అన్నాడు.
బాయ్కాట్ చేస్తున్నా అని చెప్పాడు. అదే నువ్వు చెయ్యి ఏదన్నా, నిన్ను ఎట్లాగ వెటకారం చేస్తారు. ఓ ఏడాది అనుభవించి ఆ తర్వాత బాయ్కాట్ చేస్తే సింపతి వస్తుంది. స్టార్టింగ్ నుంచి వెళ్ళకపోతే అహంకారం కింద కనిపిస్తుంది, అభిజాత్యం కింద కనిపిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసం అనుకోవడం కాదు, అహంకారం కిందనే ఫీల్ అవుతారు. రాజకీయంలో పడ్డవాడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ఒకప్పుడు అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం తెలుగుదేశం. అధికార పక్షం జగన్ మీద వేసిన కేసులో ప్రతిపక్షం ఇన్వాల్వ్ అయ్యి జగన్ అరెస్ట్ చేయించింది. అంటే ఎంత దరిద్రం అది. ఈ పరస్పర భిన్నమైనటువంటి పార్టీలు అవి రెండు, వాళ్ళిద్దరూ కలిసి ఒక్కటయ్యి జగన్ అరెస్ట్ చేయించడం ఏంటి? ఆ సింపతినే కదా జగన్ ప్రతిపక్ష నాయకుడిని చేసింది, ఆ సింపతినే కదా జగన్ అధికార పక్ష నాయకుడిని చేసింది. ఇవాళ అలాంటి సింపతి రావాలంటే, అవతల వాళ్ళు నిన్ను హింసిస్తున్నారన్నది జనానికి తెలియాలంటే నువ్వు వెళ్ళాలా, కూర్చోవాలి. నేను సభకి వెళ్ళను, నన్ను అంటుకోబాకు నామాల కాకి అన్నట్టు ఎంతసేపటికి నేను మాట్లాడంటే, నేను నాకు ఇస్తేనే వెళ్తాను అంటే అది అభిజాత్యం కనిపిస్తోంది. అది ప్రజలలో కూడా ఈవెన్ తటస్థులలో చిరాకే పుడుతోంది తప్పించి అదేం పాజిటివ్ అవ్వట్లేదు. ఆయన ఇంకా అది నేర్చుకోవట్లేదు. ఒక రకంగా భయపడే వెళ్ళారా, వెళ్ళిన ఒక రోజు కూడా? భయపడని నేను అనుకోను, వీళ్ళందరూ ప్రెషర్ చేస్తున్నారు. భయపడతాడు జగన్మోహన్ రెడ్డి అని నేను అనుకోను ఎప్పుడు కూడా. ఎందుకంటే జగన్కి సంబంధించిన మెంటాలిటీ చూసినోడికి భయపడే మనస్తత్వం అతని దగ్గర ఉండదు. కాకపోతే ఇప్పుడు ఇవాళ చేసినా ఏం కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నాళ్ళు జరిగిందని వీళ్ళు ఏదో లెక్కలు 100 చెప్తున్నారు. ఎన్ని రోజులు జరిగిందని అసెంబ్లీ? అదే కౌంట్, అది కూడా ఆఫీసర్ల పేరుతో నడిచినటువంటి కథ. అది కూడా పేపర్లో రాసేది తప్పించి ఒకవేళ కావాలనుకుంటే ఇంకొక ఏడాది తర్వాత వెళ్ళాలి జగన్ ఏదట్ట చేయాలనుకుంటే. ఎందుకంటే ఇప్పటికీ గట్టిగా ఈడ్చిపెట్టడంతో ఒక 20 రోజులు 25 రోజులు జరిగి ఉంటుంది. ఇప్పుడు ఇంకో 10 రోజులు జరుగుతాయి, ఇంకో 20 రోజులు 40 రోజులు జరుగుతాయి. మళ్ళీ ఆ తర్వాత జరిగిన అప్పుడు 4 రోజులు, అప్పుడు 4 రోజులే కదా. చెట్ట చివరికి వచ్చే అంటే 2026లో అతను ఆలోచించుకోవాల్సి ఉంటుంది. 27లో 26 ఎండింగ్ బడ్జెట్ అప్పుడు చూడాలి. అంటే 27 బడ్జెట్ అప్పటికి అప్పుడు ఏదో ఒక కారణం పెట్టి వెళ్తే సరిపోతుంది కదా, ఒక రోజు వెళ్ళి వస్తే. కానీ ఇప్పుడే ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ గుర్తు చేయడానికి, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా హోదా లేదు ఇది అనేది, హోదా ఎవడిచ్చాడు ఎక్కడిచ్చాడు అనేది. వీళ్ళకి కావాల్సింది వీళ్ళు చెప్పుకుంటున్నారు. మన దాని పేరు ఢిల్లీలో ఇచ్చారు బీజేపీకి 3 వచ్చిన రోజున ఇచ్చారు. అట్లాగే పీజేఆర్కి అప్పుడు 26 వచ్చినాయి. ఆ రోజున మనకు సీట్లు 294, అంటే 30 మంది కావాలి 10% అంటే. అప్పుడేంటి, ఎన్టీ రామారావు గెలిచారు 94లో, 95లో చంద్రబాబు గారు తీసుకున్నారు. కాంగ్రెస్తో ప్రాబ్లం రానియకుండా ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, పీజేఆర్కి ఇచ్చారు ఆ రోజున. ఎందుకు? కేంద్రంలో కాంగ్రెస్ సహకారంతోనే కదా ఆ రోజు చంద్రబాబు అధికారంలోకి వచ్చింది. లేకపోతే ఎన్టీఆర్ని గద్దించిన రోజున కేంద్రం తెచ్చుకోపోతే అయిపోయేది కదా, అక్కడ గవర్నర్ ఆపేస్తే అయిపోయేది. కాబట్టి ఆ రోజున కాంగ్రెస్ సహకరించింది ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశాన్ని చంద్రబాబు తీసుకోవడానికి. అందుకు గాను కాంగ్రెస్కి ఆ రోజున ఇచ్చారే, ఇదే చంద్రబాబు ఇచ్చారు కదా పీజేఆర్కి. మరి అప్పుడు ఎట్టిచ్చారు? అప్పుడు 29 అన్నా కావాలి పోనీ 294కి మరి ఇచ్చారే ఆ రోజున. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి నిన్నగాక మొన్న తెలంగాణలో బీఆర్ఎస్కి సంబంధించి ఇది బీఆర్ఎస్ అధికార పక్షం, ప్రతిపక్షం కాంగ్రెస్ అయింది. 21 స్థానాలు వస్తే అందులో వాళ్ళని 12 మందిని తీసేసుకున్నాడు కేసీఆర్. తీసేసుకుని చివరికి 6 మిగిలారు కాంగ్రెస్ పార్టీకి, 6. అదే సందర్భంలో ఫస్ట్ కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా ఇచ్చారు బట్టి విక్రమార్క, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. అట్లాంటిది ఆ తర్వాతన ఈ ఎమ్మెల్యేలందరూ అవతలకి వెళ్ళిపోయాక ఏం చేశారు, 7 ఉన్నారని చెప్పి ఎంఐఎంకి ఇచ్చారు. అంటే 6 కంటే ఒకటి ఎక్కువ ఉన్నది ఎంఐఎం అని ఇచ్చారు. యాక్చువల్గా అక్కడ ఎన్ని కావాలి? 117 తెలంగాణలో సీట్లు, అంటే 18 మంది కావాలి అక్కడ. అదే 12 మంది కావాలి, సారీ మనకి 175 కాబట్టి 18 కావాలి. వాళ్ళకి 117 కాబట్టి 12 కావాలి వాళ్ళకి. 12 మంది లేరని ఆపేయలేదు ప్రతిపక్ష హోదా. కాంగ్రెస్ పార్టీకి కాకుండా అక్కడ ఎంఐఎంకి ఇచ్చారు 7 ఉన్నాయని. కాంగ్రెస్కి 6 ఉన్నాయి, ఎంఐఎంకి 7 ఉన్నాయని. అంటే అధికార పక్షం పోను మిగతా పక్షాలలో ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వడం అన్న సంప్రదాయం కేసీఆర్ కొనసాగించాడు. కాబట్టి కేసీఆర్ మన పక్కనే, ఇది ఎప్పుడో 50 ఏళ్ల క్రితం కాదు, నిన్నగాక మొన్న ఇచ్చింది.
కాబట్టి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదు మేము ఇవ్వము అన్నారు, గుడ్, వెరీ గుడ్. ఈ మొక్క హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్కి సమాధానంగా పంపించచ్చుగా. ఎందుకు ధైర్యం చాలట్లా అధికార పక్షానికి? ధైర్యంగా అవునండి నేను స్పీకర్కే నోటీసులు ఇచ్చింది, కాకపోతే అధికారం లేదు అక్కడ, బాధ్యత మాత్రమే తీసుకుంది కోర్టు. అందుకని స్పీకర్ గారు ఏం రాయొచ్చు, నేను ప్రతిపక్ష హోదా ఇవ్వదలుచుకోలేదు, మా సంప్రదాయం ప్రకారం 10%, 10% ఉంటేనే ఇస్తాం, ఇది నిబంధన అని చెప్పి ఆ నిబంధన ఏదో పంపించి వాళ్ళకి వాళ్ళు వేలుస్తారు కదా, ఆ నిబంధన యాక్సెప్టబులా కాదా అన్నటువంటిది. రాజ్యాంగం రాసిన రోజున ఇలాంటి దరిద్రం వస్తుందని వాళ్ళు భావించలా. ఇలాంటి దరిద్రం వస్తుందని భావించుంటే అంబేద్కర్ గారు రాసి ఉండేవాళ్ళు ఆ రోజున. ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఒకటి ఉండాలి కదా, పూర్తి అధికార పక్షం ఎందుకు ఉంటుంది ఎక్కడైనా సరే? ముగ్గురు జట్టు కట్టినప్పుడు 4వ వాళ్ళు ఉండాలి కదా. ఇంకోటి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు మొన్న, మాకంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చి ఉంటే ప్రతిపక్షం ఇచ్చేదని. అక్కడ ఆయన రాంగే. ప్రతిపక్షం అంటే అందరికి వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే అప్పుడు ఆయన చెప్పేది కరెక్ట్. జనసేన ప్రతిపక్షంలో ఉంటే ఆయన అధికార పక్ష కూటమి కదా, అధికార పక్ష కూటమైనప్పుడు ఆయన ఎట్ట లెక్కలోకి వస్తాయి? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇంకోటి జర్మనీ కాన్సెప్ట్ చెప్పారు. జర్మనీకి వెళ్ళాలి, అక్కడ ఓట్ల ప్రాతిపదికన. అక్కడదే జరిగితే వీళ్ళకి దాదాపుగా 40 సీట్లు వస్తాయి, అసెంబ్లీ సీట్లు. 40% ఓట్లు వచ్చినాయి కదా. 175లో 40% అంటే దగ్గర దగ్గర 80 అసెంబ్లీ సీట్లు వస్తాయి వీళ్ళకి ఈజీగా. అప్పుడు నిజమైన ప్రతిపక్షం అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో అంటే ఎవరికి వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు, మన ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వాతంత్రం. ఒకటి జగన్ చేస్తోంది తప్పు, ప్రతిపక్షం లేదు కాబట్టి నేను వెళ్ళనంటాం, అసెంబ్లీలో కూర్చొని అంటాం, నాకు అంత టైం ఇస్తేనే నేను వెళ్తానంటాం, అది అతను చేస్తున్న తప్పు. అదే సందర్భంలో ఇక్కడ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు అన్నటువంటి రూటు ఉంది. ఏ లెక్కన కావాలనుకున్న వాళ్ళకి ఆ లెక్కన. ప్రజాస్వామ్యంలో హక్కులు అనేటటువంటిది భిక్షం కిందనే మారినాయి, అంతే. ఇస్తే తీసుకోవడం లేకపోతే లేదు. సార్, ఒక రకంగా పైకి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వైసీపీ నేతలు సమర్థిస్తున్నా, ఆయన ఒక పంతం పట్టు కూర్చోవడం అనేది పార్టీ నేతల్లో కూడా ఒక అంతర్మదనానికి గురి చేస్తుందా? భవిష్యత్తులో అది కొంతమంది నాయకుల్ని దూరం చేసే అవకాశం ఉండదు? ప్రస్తుతానికి వేరే చోట అవకాశం లేదు కాబట్టి మూసుకుని కూర్చుంటున్నారండి వాళ్ళు. తెలుగుదేశం జనసేన బారులు తెరిస్తే వెళ్ళిపోతారు. ఎందుకు అంటే వాళ్ళకి 3 ఇష్యూస్లో కోపం ఉంది. నెంబర్ 1 ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ గొడవ తేల్చుకోవట్లేదు, అది జీడిపాకం సీరియల్ లాగా సాగుతుంది. పూతరేకులు మొగల రేకులు ఏదో ఉంది కదా, ఆ టైప్లో దశాబ్దాల తరబడి సాగుతుంది. అది జరుగుతున్నంతసేపు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల సింపతి రాదనేది ఒక ఫీలింగ్ నాయకుల్లోనే ఉంది. కాబట్టి ఆ విషయంలో వాళ్ళు జగన్ మారాలనుకుంటున్నాడు, కానీ ధైర్యంగా మొహాన్ని చెప్పగలిగిన మగాడే ఉండలేడు అక్కడ. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే ఈ అసెంబ్లీకి వెళ్ళడం, ఖచ్చితంగా వెళ్ళాలి, మనోడు కూడా కూర్చోవాలి, వాళ్ళ ఏం చేస్తే అది పడాలా, గట్టిగా మాట్లాడాలి, అక్కడ తన సత్తా చూపించాలి అని కోరుకుంటున్నారు. అప్పుడు కార్యకర్తల్లో కూడా చైతన్యం వస్తుంది, ధైర్యం వస్తుంది, రోడ్డు ఎక్కుతారు అనేది వాళ్ళ ఫీలింగ్. అక్కడ వాళ్ళ మనోప్రాయాలకు అనుగుణంగా ఇతను లేడు. 3వది వచ్చేటప్పటికి ఒక ఇది సామాజిక సమీకరణాలు ఇవన్నీ పెట్టుకొచ్చి క్రిందసారి చెడగొట్టారు కదా. ఈ దఫా పార్టీని నమ్ముకున్న కార్యకర్త, పార్టీని నమ్ముకున్న నాయకుడు, వీళ్ళిద్దరికి ప్రాణం పెడతాననేటటువంటి కాన్సెప్ట్లో జగన్ వెళ్ళాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అది ఇదిగో అని ప్రారంభిస్తాడు, అదిగో వెళ్ళిపోతుంటాడు, ఇదిగో అంటాడు, అదిగో వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు వారానికి 2 రోజులు వెళ్తానన్నోడు జనవరిలో పోయా, ఫిబ్రవరిలో పోయా, జనవరి వీక్ మంత్ ఎండ్ అయిపోయింది, ఫిబ్రవరి మంత్ ఎండ్ అయిపోయింది, మార్చిలో అయినా పెడతారన్నది ఇక లేనే లేదు అక్కడ. ఇదివరకు గనక ప్రజా దర్బార్ పెడుతున్నారు గదుగు అన్నారు, ఏం లేదు. అదే ఇవాళ అధికార పక్షం ప్రజా దర్బార్ పెడుతోంది రోజు. అటు తెలుగుదేశం నడుపుతుంది, ఇటు జనసేన నడుపుతుంది. అంటే చేతకాలేదు ఇక్కడ. అది ప్రజల్లో మైనస్సే కదా. అది ప్రతి కార్యకర్తలు కూడా ఉంది. నువ్వు కార్యకర్తల దర్బారు పెట్టు, వారంలో 3 రోజుల పాటు పార్టీ కార్యాలయంలో ఉండు, 2 రోజులు జనంలో ఉండు, 5 రోజుల పాటు అట్టుండు, 2 రోజులు రెస్ట్ తీసుకో. ఇదేదో గవర్నమెంట్ కార్యాలయపు ఉద్యోగిలాగా గవర్నమెంట్ కార్యాలయంలో కూడా ఇన్ని సెలవులు ఉండవేమో. అమెరికాలోను యూరప్ దేశాల్లో ఉన్నటువంటి సీఈఓలు కూడా ఇంత లేజర్గా ప్రశాంతంగా రాజకీయం చేయరు. వారంలో 2 రోజులు పనిచేసి 5 రోజులు రెస్ట్ తీసుకోవడం అనేది అది వాళ్ళకే చిరాగ్గా ఉంది. బట్ ఎవడో ఎదురుగుండి వెళ్ళి చెప్పలేడు. అది వారంలో 2 రోజులు జనాల దగ్గరికి వెళ్తా అన్నారు, అది వెళ్ళట్లేదు, కానీ క్రమం తప్పకుండా బెంగళూరు మాత్రం వెళ్ళిపోతున్నారు వీకెండ్ లో. అది ఈ మధ్య అదైతే మిస్ అవ్వట్లేదు.
ఒక రకంగా సూపర్ సిక్స్ హామీల విషయంలో బాబు గారు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారా ఆల్రెడీ? ఈ రోజు ఆ తల్లికి వందనం సంబంధించి అయితే కేటాయింపులు కూడా జరిపేశారు, 9,407 కోట్ల రూపాయలు. అంటే ఆయన చెప్పింది మొన్న రెండింటి గురించే చెప్పారు సార్ బాబు గారు క్లియర్ గా. అన్నదాత సుఖీభావ ఒకటి, తల్లికి వందనం ఒకటి. దీన్ని ఆల్రెడీ ప్రకటించేశారు. అంటే ఈ ఏడాదికి ఈ రెండింటితోనే సరిపెట్టేసినట్ట. అలాగే పయ్యావుల కేశవ్ గారు మాట్లాడింది ఒకసారి విందాం సార్. ఇందులో ఏమన్నా అంటే క్లారిటీ మిస్ అయిందేమో అనేది నాది ఒక డౌట్. ఒకసారి సామెత ద్వారా అంగీకరించబడింది. ఇప్పుడు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, ప్రస్తుతానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. రైట్, క్లారిటీగా చెప్పేసినట్టేనే సార్. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, కానీ ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం అన్నారు. అంటే ఎంతమంది ఉంటే అంతమంది అనేది దీని ఇక్కడ మెన్షన్ చేయలేదు. మన బాబు గారు చెప్పారు కాబట్టి ఓకే అనుకున్నట్టేనా, మళ్ళీ ఏమైనా మార్పులు ఉండే అవకాశం? అసలు కంప్లీట్ గందరగోళం ఉంది. ఇది మాట చాలా అద్భుతంగా ఉంది. ప్రతి పిల్లవాడు చదువుకోవాలన్నటువంటి కసితో ఈ పని చేస్తున్నది ప్రభుత్వం. కానీ ఇచ్చే డబ్బుల దగ్గర చూస్తే మాట చాలా అద్భుతంగా ఉంది. ప్రతి పిల్లవాడు చదువుకోవాలన్నటువంటి కసితో ఈ పని చేస్తున్నది ప్రభుత్వం. కానీ ఇచ్చే డబ్బుల దగ్గర చూస్తే జగన్ టైంలో స్టూడెంట్స్ పరంగా ఏదైతే 43,96,402 మంది ఏమో ఓవరాల్గా ఉన్నటువంటి జగన్ స్కీమ్లో టోటల్గా వచ్చేటప్పటికి 43,96,402 ఒకటి ఒక లెక్కన 15,000 రూపాయలు అయితే అప్పట్లో లెక్కేసింది. ఇద్దరు లెక్క అయితే 87,41,885 మంది. కానీ అతను 15,000 ఇచ్చాడు. 87 లక్షలు అంటే మనకి ఇంకేం అక్కర్లా. 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. 87,41,885. ఇందులో ఒక 17 లక్షల మంది తీసేద్దాం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి. అంటే 70 లక్షలు. 70 లక్షలు ఇంటూ 15,000 చూడండి. 70 లక్షలు ఇంటూ 15,000 లెక్క వేయండి. అంత డబ్బులు కావాలి ఇక్కడ. 70 లక్షలు ఇంటూ 15,000 అంటేనే ఇక్కడ అదిరిపోతుంది కదా. రావాలి కదా ఆ స్థాయిలో డబ్బులు. మరి ఇది అందరికీ అన్నటువంటిది మాటలో గంభీర్యం ఉంది, కేటాయింపుల్లో సమస్య ఉంది. మరి దీంట్లో ఇంకేమైనా లెక్క చెప్తారా? ప్రభుత్వ పాఠశాల వాళ్ళకి ఉంటుందా నేను, లేకపోతే ప్రైవేట్ పాఠశాల వాళ్ళకి మాత్రమే ఉంటుందా నేను, ఫీజు కట్టే వాళ్ళకే ఉంటుందా నేను, లేదంటే లెక్క చూస్తే సార్ 11,55,000 కోట్ల రూపాయలు అయితే వస్తుంది. అంటే మీరు చెప్పిన లెక్క 11,55 లక్షల కోట్లు. అది 11,000 కోట్లు దగ్గర 11,000 కోట్లు పోనీ. ఏది 70కి అయితే 70 లక్షల మీరు చెప్పిన 70కి 15,000 చొప్పున చూస్తే మామూలుగా 77 లక్షల మందికి లెక్కేస్తే 77 లక్షల మంది 70 లక్షల మందికి లెక్కేస్తాం. ఇప్పుడు ఆ లెక్కన ఇప్పుడు ఎంత ఉంది? 9,000 కదా. 9,000. అసలు వాస్తవంగా అయితే ఈ బిలో పావర్టీ లైన్ లెక్కన ఉన్నది 87 లక్షలు. బిలో పావర్టీ లైన్ లెక్క నేను చెప్తోంది. ఇప్పుడు వీళ్ళు ఈ కార్డులు అవి మారుస్తాం అంటున్నారు కాబట్టి నేను 17 తీసేసా. 70 లక్షల మందికే మీరు చెప్పిన లెక్కలో అయితే అంత కావాలి కదా. మరి అంటే మీరు చెప్పిన 70 లక్షలు సార్ ఇంటికి ఒకళ్ళు చెప్పును కదా లెక్క. అది ఏది ఇంటికి ఒక్కరు చొప్పున 77 లక్షలు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 87 లక్షల మందికి కాదు. అంటే వాళ్ళు కూడా ఆ సంఖ్య అంత చెప్పారు కానీ అంతమందికి కలిపి అందులో సింగలే ఇచ్చారు. అదే ఒక్కరికే ఇచ్చారు కదా. అంటే 45 లక్షల కుటుంబాలకి ఇచ్చారండి వాళ్ళు. సరిగ్గా చెప్పాలంటే వాళ్ళ లెక్క ఎట్లా ఉందంటే ఆ రోజుల్లో ఇచ్చినటువంటి లెక్క కౌంట్లో ఎట్లా వస్తుంది. అప్పుడు కూడా పిల్లల సంఖ్య 84 లక్షలే.
ఓకే 84 లక్షల పిల్లలకి 19. పిల్లల అదేంటి సంఖ్య పెరుగుతుంది. వాళ్ళు ఇద్దరు పిల్లలకు కాను ఒకరికే ఇచ్చారు కదా అప్పుడు. ఒకరికే ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి కదా, అంతమందికి అన్నారు కదా. అప్పుడు ఈ లెక్కను చూసుకున్నప్పుడు అప్పట్లో డబల్ అవుతుంది. ఈ 19,000 కావాలి లెక్క. సింగిల్ గా ఇస్తేనే ఈ డబ్బులు సరిపోవు సార్. అందులో ఇంకోటి ఏంటి, ఇంటర్మీడియట్ కూడా అన్నారు. ఇది 10th వరకే లెక్క అమ్మఒడి. అప్పుడు ఇంటర్మీడియట్ కి విద్యాదీవెన ఇచ్చేవాళ్ళు, ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు ఉట్టి 19,618 కోట్లు 10th వరకే ఇది. వీళ్ళు ఏంటి ఇప్పుడు 12వ తరగతి వరకు అంటున్నారు. అంటే ఇంటర్మీడియట్ కూడా ఇప్పుడు విద్యాదీవెన తీసేసినట్ట, ఫీజు రియంబర్స్మెంట్ తీసేసినట్ట. ఇప్పుడు మనకేంటంటే ఇంటర్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది, దాన్ని విద్యాదీవెన అని మార్చారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు ఇంటర్, డిగ్రీ, పీజీకి ఇచ్చేవాళ్ళు. పీజీ వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. తర్వాత జగన్ వచ్చాక పీజీ తీసేశాడు, తీసేసి అమ్మఒడి పెట్టాడు స్కూల్ పిల్లలకి. ఇది ఒక గందరగోళంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటి నాకు తెలిసి ఇంటర్ వరకు అమ్మఒడి వచ్చినట్టుంది సార్. మరి ఇది కరెక్ట్ చేసుకోవాలి మనం ఒకసారి. ఏది వచ్చినట్టుంది అనుకుంటున్నాను. ఇంటర్ వాళ్ళకి కూడా అమ్మఒడి ఇచ్చినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. విద్యా దీవెన కదా, ఫీజు రియంబర్స్మెంట్ కదా. విద్యా దీవెన, విద్యా వసతి దీవెన అనేది ఫీజు రియంబర్స్మెంట్ బీటెక్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చారు, డిగ్రీ వాళ్ళకి. అట్లట్లాగా నేను అనేది అంతకు ముందు అయితే నాకు బాగా గుర్తు. ఇంటర్మీడియట్ వాళ్ళకి విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇంటర్ నుంచి ఉండేది. అమ్మఒడి వచ్చాక ఒకవేళ అన్నట్టు మార్చేశారేమో దాన్ని కూడా. కానీ అట్టయితే అసలు చదివేవాళ్ళు కాదు కదా ఫీజు రియంబర్స్మెంట్. లేకపోతే ఇంటర్మీడియట్ లో ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యం కదా, 30,000 రూపాయలు. ఎందుకంటే ఇక్కడ స్కూళ్ళల్లో అయితే 15,000 ఓకే, కొంతవరకు జెన్యూన్. మామూలుగా అయితే కనుక పెద్ద స్కూళ్ళలో అయితే 40,000, 50,000 ఉన్నాయి. ఈ 15,000 మినిమం అన్న వచ్చేది. ఏరియాలో ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో వేసుకునేవాళ్ళు. ఇంటర్మీడియట్ కి మినిమం 30,000 కదా, మాక్సిమం ₹1,00,000 దాకా ఉంది కదా. నాకున్న అవగాహన మేరకు అయితే అది ఫీజు రియంబర్స్మెంట్ సపరేట్, అమ్మఒడి కాదు. ఇప్పుడు వీళ్ళు అమ్మఒడి 12th దాకా అంటున్నారు. అమ్మఒడి 12th దాకా అంటే కనుక ఇంకా స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతారు కదా. అసలు అలా అయితే అసలు సరిపోవు, ఇది కొంతమందికి కూడా రావి డబ్బులు. మరి అసలు ఏంటో అది ఏమన్నా తర్వాత క్లారిటీ ఇస్తారేమో చూద్దాం. అయినా పైగా మెయిన్ ఇప్పుడు వెళ్ళదు ఇది కదా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కదా 90,000 కోట్లు. అలాగే మళ్ళీ ఇందులో ఏమన్నా దశల వారీగానే ఏమన్నా అంటారు. అందులో మామూలుగా బడ్జెట్ లో లెక్కల్లోనే సాధారణంగా ఇదిగో ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంతమందికి ఎంత ఇస్తున్నామని అప్పట్లో చెప్పేవాళ్ళు వివరణలో. ఇప్పుడు అట్లాంటిది ఈ లెక్క ఎట్లా అనేది తేలాలి. అదే కదా, దశల వారీగా ఏమన్నా ఇచ్చుకుంటామని చెప్తారు. మరి ఆ క్లారిటీ అయితే చూడాలి. అన్నదాత సుఖీభావ విషయంలో ఏమన్నా మళ్ళీ క్లారిటీ వస్తుందా సార్? ఇంకా ఇంతేనా? వీళ్ళు చెప్పినట్టు 14,000 మేము ఇస్తాం, 6,000 కేంద్రం ఇస్తుంది అనేది. అదే అది ఇంకా దాంట్లో కూడా ఇప్పుడు ఇవాళ కూడా 14, 6 అంటున్నారు. కేంద్రం ఏమన్నా 10,000 రూపాయలు ఇవ్వనందా, అదేమన్నా తర్వాత ఇస్తుంది అని చూడాలి. మరి అది క్లారిటీ లేదు. అంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మీద వస్తుంది నెక్స్ట్ నుంచి అనేది కేంద్రం చెప్పింది మొన్న. మరి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నుంచి అన్నప్పుడు 10,000 కదా, వీళ్ళు ఇంకా మరి 6,000 అది అందులో తప్పు చెప్పినట్టు కదా, అబద్ధం చెప్పినట్టు కదా, వాళ్ళ డబ్బులు వీళ్ళు రాసుకున్నట్టు అవుతుంది కదా. అవును, అంటే అది బీజేపీ వాళ్ళు చెప్పాలి. దాంట్లోనే పార్ట్ గా ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళు నోరు మీద పట్టలేదు వాళ్ళకి. మరి వాళ్ళ కేంద్రం కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళది కరెక్ట్ అనుకుంటున్నారా, చంద్రబాబు గారి తరపున బెటర్ అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీకి ఆ మొక్క చెప్పేశారా మనం 6,000 ఇస్తున్నామయ్యా ఊరికినే మోడీ గారు అనవసరంగా ట్వీట్ చేశారని ఏమైనా చెప్పారా? పురంధేశ్వరి గారు నోరు మీద పట్ల, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు నోరు మీద పట్ల, అలా పార్టీకి సంబంధించిన ఎవరు నోరు మీద పట్ల. అదే కదా, పదే వీళ్ళు 6,000 అంటున్నారు. 10,000 ఇస్తున్నారా లేదా? ఇవ్వట్లేదంటే చెప్పేయండి, మోడీ చేసిందే తప్పు అయినట్టు కదా. మోడీ ట్వీట్ చేశారు, స్వయంగా ట్వీట్ చేశారు ఆయన 10,000 రూపాయలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అని. మరి వీళ్ళు 6,000 ఏకంగా బడ్జెట్ లో రాస్తున్నారు. మరి అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పాలి అక్కడ దానికి. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏముంది, ఇంకా నెక్స్ట్ మంత్, ఇంకా మార్చి అయిపోయింది కదా, మార్చిని April 1 నుంచి ఆర్థిక సంవత్సరం. ఈవెన్ డబ్బులు వాళ్ళు ఇచ్చేది కూడా జూన్ లో అనుకుంటా, మొట్టమొదటిసారి వేసేది డబ్బులు. అవును, నాట్లు వేసే టైంలో వేస్తారు డబ్బులు. అవును అవును. ఇక ఈ బడ్జెట్ లో ఈ 2 పథకాలతో సరిపెట్టినట్టేనా సార్? ఇక మిగిలిన పథకాల సంగతి నెక్స్ట్ బడ్జెట్ వరకు వేచి చూడాల్సిందేనా? ఉచిత బస్సులు కానీ మీరు వాళ్ళ ఈనాడు హెడ్డింగ్ చూస్తే అదే అనిపించింది అనమాట. అంటే మనం సైకలాజికల్ గా ఎలా ప్రిపేర్ చేస్తారనడానికి సాక్ష్యం ఏంటంటే, ఈనాడు ఏం రాసిందంటే సూపర్ 6 లో ప్రధాన అడుగులు అంటే ఈ 2 ప్రధానం అనమాట. మెయిన్ సూపర్ 6 లో ప్రధాన అడుగులు అని రాసింది. అంటే మిగతా ఇప్పుడు మొత్తం అసలు సూపర్ 6 అంటే 6 అన్న సంగతి మర్చిపోయి, ఇప్పుడు ఏంటంటే సూపర్ 6 అంటే 6లో 5 పోను, 4లోంచి 2 పోను, 2లోంచి 1 అన్నట్టు ఉంది అనమాట.
అది ఇప్పటిదాకా వెనక నుంచి సూపర్ లెక్కేస్తే- సిక్స్లు అమలు చేసింది ఒక్కటి, అది గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం. ఉమ్, రెండవది ఇది ఇప్పుడు ఇవ్వాలా, ఏది తల్లికి వందనం ఒకటి, దాంట్లో ఇప్పుడు మనం అనుకున్నదే అంత ఉంది. అట్లాగే ఆయుష్ రైతులకు అన్నదాత సుఖీభవ, దాంట్లో కౌలు రైతుల సంగతి ఏంటో చెప్పలేదు. అట్లాగే వీళ్ళ సంగతి చెప్పలేదు. ఇది పూర్తిగా 14 అని చెప్తున్నారు. అది ఇంకోటి, అసలు వాళ్ళ లెక్క అయితే 20,000 వాళ్ళే ఇవ్వాలి. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే దాదాపు 5 సంవత్సరాలు జగన్ని తిట్టిపోసారు వాళ్ళు. ఏమని, నీ హామీకి మోడీకి ఏందా ఆ సంబంధం, 12,500 నువ్వు 50,000 ఇస్తానన్నావు 5 ఏళ్లలో, నువ్వు ఇచ్చింది ఏడాదికి 12,500 కదా, ఇది 12,500 చొప్పున 5 ఏళ్ళు అంటున్నావు, కానీ అందులో నీ పాత్ర 7,500 కదా, అట్టా చేసినా నువ్వు 5 ఏళ్ళకి కలిపి 35,000 కదా, 15,000 కొట్టావు కదా అని తిట్టారు వాళ్ళు. నీ బడ్జెట్కి ఆడదాన్ని నువ్వెట్ట జమ వేసుకుంటావని. ఇప్పుడు వీళ్ళు మరి కేంద్రాన్ని ఎందుకు జమ వేసుకుంటున్నారు? 20,000 ఇస్తానని తెలుగుదేశం మేనిఫెస్టో, లేదా జనసేన మేనిఫెస్టో, వీళ్ళిద్దరిది కలిపిన మేనిఫెస్టో. అందులో బీజేపీ సంబంధం లేదు కదా. బీజేపీ సెంట్రల్ మేనిఫెస్టోని ఇక్కడ కూడా అమలంది. అంటే బీజేపీ 10,000 నీళ్ళు ఎట్ట జాయిన్ చేసేసుకుంటారంటే, సరే అప్పుడు అంటారు, అప్పుడు విమర్శించారు, అనేక సార్లు మాట్లాడారు, ఆర్కే గారి కాలమ్స్లో కూడా రాసుకొచ్చారు పచ్చి మోసం అని. ఇప్పుడు లేదు ఇది గొప్ప విశేషం అని చెప్తున్నారు అంతే. ఇక మిగిలిన వాటిలో ఊసెత్తట్లేదేమో ఇప్పట్లో. ఇప్పుడు రావాల్సిన ఇంకా 3 ఏంటవి? బస్సు ఒకటి, ఉచిత బస్సు, అసలు ఇందులో ప్రస్తావనే లేదు. అప్పుడు అన్నారు ఏదో వచ్చేస్తనేసి, మళ్ళీ అది పక్కకెళ్ళిపోయింది. ఇప్పుడు ఆడబిడ్డని తలా 1,500 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి, అది పక్కకి వెళ్ళిపోయింది. అట్లాగే దాని పేరేంటది, నిరుద్యోగ భృతి తలా 3,000 రూపాయలు, అది పక్కకి వెళ్ళిపోయింది. ఇవి ఇక 3 ఏళ్ళు, ఈ ఏడాదికి ఇప్పుడు 2 ఏళ్లలో 3 అయినట్టు. అది పోయింది. సూపర్ 6 లో లేదు, అది విడిగా చెప్పారు, పెన్షన్లలో చెప్పారు. 50 ఏళ్ళకి పింఛన్ అనేది అది పక్కకి వెళ్ళిపోయింది. అట్లాగే అదేది వాహనాలు ఉన్న వాళ్ళందరికి తలా 10,000, అది పక్కకి వెళ్ళిపోయింది. ఒకటే ఒక కాన్సెప్ట్ అనుకుని ఉంటారు, అన్ని ఇచ్చినోడే ఓడగొట్టారు, ప్లస్ అట్లా ఇవ్వద్దని జనం మాకు ఓట్లేసారని వీళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు. నేనైతే అదే అనుకుంటున్నా. అన్ని ఇచ్చినోడిని దారుణంగా ఓడగొట్టారు, 11 సీట్లకే పరిమితం చేశారు. కాబట్టి మహిళలు మాకెందుకయ్యా నువ్వు అనవసరంగా 50,000 ఇచ్చి నాశనం చేసావు మమ్మల్ని, రాష్ట్రం నాశనం చేసావు, మమ్మల్ని నాశనం చేసావు, వద్దు డబ్బులు, మా చంద్రబాబు గారు వస్తే చాలు బాగుంటుందని వాళ్ళందరూ అనుకున్నారు. అందుకే ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆపేశారు వాళ్ళకి డబ్బులు 50,000. అట్లాగే మాకు అనవసరంగా 10,000 ఎందుకే ఇచ్చావు, మేము వాహనం ఏదో నడుపుకుంటాం, మా సంపాదన ఏదో మేము సంపాదించుకుంటాం, మేము కావాలంటే పన్ను కట్టుకుంటాం, అట్లాగే పోలీసులు ఆపినప్పుడు డబ్బులు కట్టుకుంటాం, నువ్వు ఇచ్చితే పోలీసులకు డబ్బులకి అనేది మాకు ఫీల్ అయ్యాం మేము, కాబట్టి నువ్వు అనవసరంగా ఇచ్చావా మాకు 10,000, 5 ఏళ్లలో 50,000 దండగ మారిగా ఇచ్చావు, నువ్వు ఎందుకు నీలాంటోడు వద్దని వాళ్ళు ఇంటికి పంపించారు. ఆంధ్ర ప్రజలు చాలా బాధ్యతాయుతంగా ఉన్నట్టు కదా, వద్దనుకున్నారు కాబట్టి చంద్రబాబు కావాలనుకున్నారు. అట్లాగే దాని పేరేంటది, చేయూత కిందన 18,000 రూపాయలు ఏడాది డబ్బులు ఎవరేమన్నాడా అని అనుకున్నారు, వద్దు అనుకున్నారు. ఎందుకు వాళ్ళకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకే కదా, అది 45 ఏళ్ళు దాటిన వాళ్ళకే కదా అది ఇచ్చింది చేయూత 18,000 రూపాయలు చెప్పిన. అప్పట్లో ముందు అప్పుడు జగనే చెప్పాడు 45 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ అయ్యి, దాన్ని అప్పుడు తెలుగుదేశం తప్పు పడితే అప్పుడు 45 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ చేయూతని ఇస్తానన్నాడు 18,000 రూపాయలు. ఆ డబ్బులు ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరికి 1,500 రూపాయలు చెప్పిన ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానన్నారు. 18 దాటిన వాళ్ళందరికీ కూడా 60 దాకా అది ఇస్తాం, ఇదే 50 దాకా, 50 ఏళ్ళ దగ్గర నుంచి ఆ పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పుడు అవి మాట ఎత్తట్లేదు. అంటే అవి వద్దు అనుకున్నారు జనం అని వీళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు. వద్దని జనం అనుకున్నారు, ఎందుకంటే ఇచ్చినోడిని ఓడగొట్టారు. అంటే అట్లా దుబారా చేయొద్దని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అనవసరంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చారని వాళ్ళు ఫీల్ అవుతున్నారని వీళ్ళు భావించినట్టున్నారు, అందుకనే ఆపినట్టున్నారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కలిసి ఉండాలి అనే వ్యూహం ఆయన మాట్లాడిన మాట మొన్న అసెంబ్లీలో. రెండోది, మా మధ్య ఇబ్బందులున్నా సమస్యలున్నా కలిసే ఉంటాం, కింద మీద అయినా పడతాం కానీ అనేది ఆయన అంటే మనసులో ఉన్న ఆవేదననే ఇండైరెక్ట్ గా బయట పెట్టారా పవన్ కళ్యాణ్ గారు? అసలు ఆ మాటల వెనక ఆంతర్యం ఏంటి? ఏం లేదు, అది ఇవాళ కొత్త ఏం లేదు. ఇది పుట్టింది ఎందుకు అసలు ప్రజారాజ్యం? మెగా కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి వాస్తవంగా ఫ్యాక్షన్ గొడవలు ఏం లేవు, కానీ రాజకీయ గొడవ మాత్రం ప్రారంభం నుంచి ఉంది. రాజశేఖర రెడ్డిని పంచలోడ తీసుకొట్టి అధికారం నుంచి గద్దె దించడం కోసమే పుట్టింది ప్రజారాజ్యం. సరే రాజశేఖర రెడ్డి చనిపోయాడు, వాళ్ళ కోరిక తీరింది, అందుకని ఆ ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లిపోయి కాంగ్రెస్లో కలిపేశారు. దెన్ అక్కడతో అయిపోయింది. అయితే మళ్ళీ మధ్యలో జగన్ అనేవాడు పుట్టుకొస్తాడని భావించాల.
పుట్టుకొచ్చాడని తెలియగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు. వచ్చి అతని అంతాని కోసం అని చెప్పేసి ఆ రోజున తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి జగన్ని రానియకూడదని పంతం పట్టాడు. అందులో భాగంగా ఆనాడు రానిలే 14లో. అయితే ఆ తర్వాతన మళ్ళీ జగన్ని రానియకుండా ఉండటం కోసం అని చెప్పేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం కోసం అని చెప్పేసి తను మళ్ళీ విడిగా పోటీ చేశాడు. అయితే 6% ఓట్లు అయితే సాధించాడు కానీ సీట్లు సాధించలేదు. ప్లస్ జగన్ని కాస్త ఓట్లు తగ్గించి ఉంటాడు కానీ అధికారంలోకి రానియకుండా ఆపలేకపోయాడు. అంటే అక్కడ జగన్ అధికారంలోకి రానియకూడదని. తర్వాత 2024లో జగన్ అధికారం దించడం కోసం మళ్ళీ జట్టు కట్టాడు. నెక్స్ట్ ఇంకో 15 ఏళ్ళు అధికారంలోకి రానియడు. అంటే మెగా కుటుంబం రాజకీయ లక్ష్యం ఏంటయ్యా అంటే వైఎస్ కుటుంబపు అంతం, వైఎస్ కుటుంబ రాజకీయ అంతం. మరి అది వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా ఏముందో మనకు తెలియదు. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. దానివల్ల ఇంకా 15 ఏళ్ళు టైం ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారికి? అంతే కదా. పవన్ కళ్యాణ్ లక్ష్యం ఓ 15 ఏళ్ల పాటు జగన్ అధికారంలోకి రాకుండా పోతే ఇక ఆ తర్వాతన ఇంకెవరు మర్చిపోతారు కదా, అప్పుడు తనని గుర్తుపెట్టుకుంటారు కదా. అప్పటికి అవసరమైతే తెలుగుదేశంతో విభేదించి తను సొంతగా తను సీఎం అంటారు. అప్పుడు అదే దీర్ఘకాలిక వ్యూహం అయి ఉంటుంది. నా దీర్ఘకాలిక వ్యూహం గుర్తుపెట్టుకోండి, నాకు మద్దతుగా నిలవండి అని చెప్పి ఎన్నికల ముందు అడిగారు కదా, అదే అయి ఉంటుంది అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. అవును. అసెంబ్లీలో వైసీపీ తప్పుకున్న మండల్లో ఉనికి చాటుకుంటుందా? మండల్లో జరుగుతున్న అక్కడ తీరు, లేదంటే వరదు కళ్యాణి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒక రకంగా వైసీపీకి బూస్ట్ ఇస్తున్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఏం కాదు, ప్రజాస్వామ్యానికి కాస్త ఊపిరిపోస్తున్నాయి, అంత మించేది లేదు. వైసీపీ వాళ్ళు దాని కనీసం ప్రచారం చేసుకోవడం కూడా జాతీయ అవ్వట్లేదు వాళ్ళకి. బేసిక్గా వైసీపీ అనేటటువంటిది అదొక దాన్ని ఏమంటారు శుద్ధ ముద్దలాగా నడుస్తుంది. అది అంతే, దాంట్లో అంత మించేం లేదు. వాళ్ళు మాట్లాడింది ఏంటనేది వాళ్ళు ఏమైనా ఫోకస్ చేసుకోగలుగుతున్నారా? లేదు కదా. ఇక్కడ బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే ప్రజాస్వామ్యం ఎట్టుండాలో అది చూసి నేర్చుకోవాలి, కాస్త మాట్లాడడం ఏంటనేది. జగన్ కూడా వాళ్ళని చూసి నేర్చుకోవాలి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడం ఎట్ట అనేది. అది నేర్చుకోకపోతే అంతే అనమాట. ఇప్పుడు ఇంకొకటి ఇంకెంతకాలం ఉంటుంది, ఇంకొక ఏడాది లోపు, ఇంకో ఏడాది కల్లా మండల్లో ఇలా పని అయిపోతుంది. అప్పుడు 2 చోట్ల కూడా 100కి 91% వాళ్ళే ఉంటారు, 94%. ఇక అసలు వైసీపీ ఉండదు మండల్లో, క్లీన్ స్వీప్ 0 అయిపోతుంది వైసీపీ. అప్పుడు ఏంటి ఇంకా వైసీపీ పరిస్థితి? అది ఇక అప్పుడు ఆలోచించుకోవాలి, ఎప్పటికైనా అదేంటో తేల్చుకోవాలన్నమాట. అంతే. కొన్ని రోజులు పోతే రాజ్యసభలోనూ తగ్గుద్ది, మండలిలోనూ తగ్గుతుంది అన్నిట్లో. వైసీపీ ప్రాబల్యం. నెక్స్ట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో వెళ్ళిపోయింది, వీళ్ళకి రాజ్యసభలో ఉందనుకుంటే వీళ్ళని లాగుతున్నారు. మండల్లో తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల తర్వాత దెబ్బతినేసింది, వీళ్ళు 2 ఏళ్ళకి ఇక్కడ దెబ్బతినేస్తారు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి జగనే వాళ్ళని లాగల, వాస్తవంగా లాగుంటే ఆ రోజున వేరేగా ఉండదు. అతను ఆ విషయంలో సంయమనం పాటించాడు. 4 వచ్చారు అంటే వాళ్ళంతటా వాళ్ళ అవసరాల కోసం వచ్చారు. జగన్ బలవంత పెట్టినో లేకపోతే ప్రలోభ పెట్టినో తీసుకున్నదేం కాదు. అట్లయితే 4 తెలుగుదేశానికి కూడా పోయారు కదా ఆ టైంలో. చెయ్యాలనుకుంటే కనుక ఇవాళ తరహా వ్యవహారం ఉంటే ఆ రోజున జగన్ ఈ 4 అవతలకు పోయేవాళ్ళు కాదు, ఆ 4 యువతలకు వచ్చేవాళ్ళు, ఇంకో 4 వెనక్కి వచ్చేవాళ్ళు. కాబట్టి చేయలే అతను, అట్లాంటి రాజకీయం అయితే చేయలే. ఏది చీల్చే రాజకీయం అయితే చేయలేదు. ఆ విషయంలో నైతికత పాటించాడు జగన్, అది అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో. కాకపోతే ఇప్పుడు ఉనికికి సవాల్ అయ్యేటటువంటి సమస్య 2 ఏళ్ల తర్వాత జగన్ మాటలను ఎక్కడేనాలి. అతను అసెంబ్లీకి వెళ్ళకపోతే ఇంకేమీ ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీడియాలో వినాలంటే అంతే, మీడియా కూడా మూపిస్తున్నారు, ఇది తెలుసు తెలీదు. సాక్షి మూయించడానికి ఆల్రెడీ కథ నడుస్తుంది. నోటీసులు ఇచ్చారా నిన్న? ఇదే కాదు, ఇది దీంతో ఏమవ్వదు కానీ సెంట్రల్ లెవెల్లో నడుస్తున్నది కథ. ఇది ఆంధ్రజ్యోతి వీళ్ళ మీద పిటిషన్లు వేసి దీన్ని ముయించే ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ. పరువు నష్టం అది వేరే, అది మావులే. అది పరువు నష్టాలు వాళ్ళు కూడా ఇంతకుముందు వీళ్ళ మీద కూడా వేశారుగా, ఆ లెక్కన నడుస్తుంటాయి. కానీ ఒకటిసారి వైసీపీని ఈసారి రాజీనామాలు భయపెడుతున్నాయా, లేదంటే వైసీపీ నుంచి వెళ్ళిన కొందరు నాయకులు తమ ఉనికి చూపించుకుంటున్నారా? మేము వెళ్ళిపోవడం అంటే లైక్ నేను ఎవరి గురించి మాట్లాడతానంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంగోలులో మొన్న వీళ్ళందరూ కౌన్సిలర్లు అందరూ వెళ్ళడం, ఆయన వెనక జనసేనలో చేరడం, అంటే ఇలాంటివి ముందు కూడా ఇంకా చూడబోతున్నావా? అంటే జగన్ రాజకీయ నిర్ణయంలో ఉన్న తప్పదే. జగను కాంగ్రెస్ ఫార్ములాని ఫాలో అయ్యాడు. కాంగ్రెస్ ఫార్ములా ఏంటి? నియోజకవర్గానికి ఒక వ్యక్తికి అప్పచెప్పేస్తుంది, ఆ వ్యక్తి పోగానే ఆ పార్టీ కూడా నాశనం అవుతుంది. ఎందుకని? వరుసగా 2 సార్లు అధికారం పోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ అసలు ఎందుకు 0 అయిపోయింది? ఒక్కొక్కడు ఎమ్మెల్యే ఆడి ఇష్టం, ఎంపీ వాళ్ళ ఇష్టం,
వాళ్ళు ఏం చేశారు, వాళ్ళతో ఒక టీం ముందు తెచ్చుకుంటారు, వాడు పోయేటప్పుడు వాళ్ళందరినీ తీసుకుపోతాడు. దానివల్ల ఏమైపోయింది, ఆ తర్వాత మళ్ళీ కొత్తోడు ఎక్కడి నుంచి పుట్టుకురావాలి, కొత్తోడు ఒకడు వస్తే ఎస్టాబ్లిష్ కావడానికి టైం తీసుకుంటుంది కదా. అట్టా దెబ్బతిన్నాడు జగన్. ఇప్పుడు తెలుగుదేశం ఏం చేసింది, ఒక నియోజకవర్గానికి ముగ్గురిని ఎంకరేజ్ చేస్తుంది, ముగ్గురులో ఒకడు ఎమ్మెల్యే అవుతాడు, మిగతా ఇద్దరికి ఏదో పదవులు ఇస్తుంది. లేదా వాళ్ళని వీళ్ళతో గొడవలు పడుతున్నారని తెలిసినా మధ్య మధ్యలో కూర్చోబెట్టి కాసేపు క్లాస్ పీకేసేసి ముగ్గురిని పని చేయండి అని చెప్తుంది, వీళ్ళకి ఏ నామినేటెడ్ పదవులు ఇస్తుంది. వాడు వెళ్ళిపోగానే వీడు ఇక్కడ సంస్థను నడుపుతాడు. అంటే సంస్థాగత నిర్మాణం అనేది సపరేట్గా ఉండాలి. సంస్థాగత నిర్మాణం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించాల, వ్యక్తి ప్రాధాన్యం మీదనే నడిచింది. వ్యక్తి ప్రాధాన్యం మీద నడిచినప్పుడు బాలినేని వచ్చినప్పుడు తనకు కావాల్సిన వాళ్ళకి కౌన్సిలర్లు ఇచ్చుకున్నాడు, కార్పొరేటర్లు ఇచ్చుకున్నాడు. తను వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరూ పోతున్నారు అతని వెనకాలే. అక్కడ కోటన్ రెడ్డి వెళ్ళినప్పుడు అతనితో పాటే పోయారు వాళ్ళందరూ నెల్లూరులో. అట్లా ఆళ్ళనాని పోయినప్పుడు అక్కడ వాళ్ళు పోయారు. తిరుపతిలో వాళ్ళు పోలేదు కాబట్టి ఉన్నారు. చిన్న చిత్తగా కొంతమంది పోయారు, కులం ప్రాతిపదికన పోయారు కొంతమంది. అట్లుంటాయి లెక్కలన్నీ కూడా. అంటే దానివల్ల పెద్దగా నష్టమే ఉండదా భవిష్యత్తులో వైసీపీకి? స్థానిక సంస్థలో పోతే నష్టమైతే గనక, ఇప్పుడు ఇంతకుముందు 4 తెలుగుదేశం ఎమ్మెల్యేలు అటు పోతే ఏమైంది, లేదా ఒకప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు జగన్ నుంచి పోతే ఏమైంది, మళ్ళీ పవర్లోకి రాలేదా? లేకపోతే ఇప్పుడు కేసీఆర్ 12 మందిని తీసుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళని, అట్లాగే అది వీళ్ళని తీసుకున్నాడు, తెలుగుదేశం వాళ్ళ ముగ్గురిని తీసుకున్నాడు, ఇద్దరిని. అట్లాగే సిపిఐ వాళ్ళని తీసుకున్నాడు, సిపిఎం వాళ్ళని తీసుకున్నాడు. మరి కేసీఆర్ కంటిన్యూ అయ్యాడా? ఇలా ఎమ్మెల్యేలను తీసుకుంటే కంటిన్యూ అయిపోతాము. ఇదంతా ఒక్కటే ఏంటంటే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది తెలుగుదేశానికి, ఎకో సిస్టమ్ ఉంటుంది, మీడియా ఉంటుంది, అట్లాగే వాళ్ళకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో అధికార యంత్రాంగంలో పట్టు ఉంటుంది. వీటన్నిటిని తట్టుకుని నిలబడటం అన్నదే ఇక్కడ ముఖ్యం. అయితే వాటన్నిటిది ఎంతున్నా సరే అధికారం క్రిందసారి వచ్చింది కదా, మారింది కదా. ప్రజా వ్యతిరేకత ప్రారంభమైతే ఎవ్వడూ ఏం పీకలేడు. కేసీఆర్ మీద ఒక విరక్తి వచ్చేసింది, అహంకారపూరిత ధోరణి, దెబ్బ కొట్టారు. జగన్ మీద అట్లాంటి ధోరణి వచ్చింది, ఇతను అహంకారపూరిత ధోరణి అన్నటువంటి దెబ్బ కొట్టారు. మళ్ళీ ఇప్పుడున్న పాలకులు అక్కడ రేవంత్ రెడ్డి అహంకారపూరిత ధోరణి ప్రదర్శిస్తున్నాడు కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా తేడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏ తప్పు అయితే, అంటే జగన్ వాళ్ళని లోపల ఇచ్చాడు, వీళ్ళని లోపల ఇచ్చాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని తిట్టి ఇవాళ మేము అదే చేస్తామంటున్నారు. నీ కార్యకర్తకి సంతృప్తే, మిగతా జనాలకి ప్రతీకార రాజకీయం అవుతుంది. జగన్ కార్యకర్తలకు ఆ రోజు సంతృప్తిగా తెలుగుదేశం వాళ్ళ లోపల ఇచ్చినప్పుడు అంతే కదా, దానివల్ల జనం ఓటేశారా? అది కావాలని కోరుకున్నారు జనం. అది కావాలని కోరుకుంటే జనం ఓట్లేసి ఉండేవాళ్ళు వాళ్ళకి ఏ లేదుగా. మరి ఇప్పుడు ఇవాళ జనం కావాలని కోరుకుంటున్నట్ట వాళ్ళు వాళ్ళని వీళ్ళని లోపల వేయించి కేసులు పెట్టించి వేధిస్తుంటే సొంత కార్యకర్తకి సంతృప్తే. సొంత కార్యకర్తలందరికీ కూడా ఏదో సినిమాలో సూర్యగాడి గనక చచ్చిపోతుంటే ఏడుస్తూ ఉంటుంటే సంతోషపడిపోయేటటువంటిది ఏదో ఉంటుంది, ఇది మహేష్ బాబు సినిమాలో అట్లాగా ఉన్నది వ్యవస్థ. వీళ్ళందరికీ సంతోషమే కార్యకర్తలకి, బట్ సాధారణ ప్రజలకి చిరాగ్గా ఉంటుంది అది. కాబట్టి అవన్నీ ఒకటే ఏంటంటే ఎవరిని సంతృప్తి పరచాలి అనేది కాదు, కార్యకర్తల సంతృప్తి కాదు, ప్రజా సంతృప్తి అన్నట్టు. జగన్ పథకాలు ఇవ్వక, ఇది లేక ఇయే జనం కోరుకున్నారు అనుకుంటే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం లేదు. ఏంటిది అనుకుంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు క్రిందసారి కనుక కరెక్ట్గా ఎలక్షన్ ముందు జరిగింది ఏంటది, మండల ఎలక్షన్లు అప్పుడు బయటపడింది. అట్లాంటి రాబోయే రోజుల్లో ఉంటాయి సహజంగా. మరొక అంశం సార్, ఈ నెలలో వరుసగా 2 షాకులు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి. వల్లంనేని వంశీ అరెస్టు, అలాగే ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళి అరెస్టు. వంశీ అరెస్ట్ గురించి ముందు మాట్లాడుకుంటే ఆయన మీద సెపరేట్ గా ఒక సిట్ కూడా వేశారు, తాజాగా కేసులు కూడా పెంచారు, పీటీ వారెంట్ కూడా ఇష్యూ చేశారు. ఇప్పుడు 20 పైగా దాటినాయి అంటే కేసులు, ఇంకో 2-3 కేసులు కూడా ఏవో రెడీగా ఉన్నాయి అనేది. సిట్ వేసిన తర్వాత చాలా మంది బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు వంశీ విషయంలో గతంలో అనేది. ఏంటి ఉచ్చు బిగుసుకుంటుందా, లేదంటే దీనికి ఏదో కర్మ సిద్ధాంతం చూడాలా, అప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి చేశాం కాబట్టి ఇప్పుడు అనుభవించక తప్పదు అనుకోవాలా, వంశీని ఇంకా బయటికి రాకుండా ఉంచే విషయంలో ఎవరు సక్సెస్ అవుతున్నారు? ఉచ్చు లేదు, పాడు లేదు, దాంట్లో బయటికి రానియకూడదు అనుకుంటున్నారు. ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు హెరాస్మెంట్ కావాలంటే చంద్రబాబు మీద ఎన్ని కేసులు పెట్టింది టీడీపీ, ఇదే వైసీపీ. లోకేష్ మీద ఎన్ని కేసులు పెట్టింది వైసీపీ, పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టలేదా? మరి అటన్నిట్లో వీళ్ళందరూ దోషులేనా? కాదు కదా. ఇప్పుడు అంతే, అక్కడెక్కడో చెరువు తవ్వారట, చెరువులో 12 మంది ఆక్రమించుకున్నారట. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బెదరేసి వాళ్ళని ఖాళీ చేయించి
చెరువు తవ్వాడట. అవును. చెరువును ఆక్రమించుకున్నాడు వచ్చి ఇతను చెరువుని తవ్వాడని కేసు పెట్టాడట. అదేమంటే మట్టి తవ్వుకున్నాడని కేసు పెట్టాడట. అది కేసు కడతారట. ఎలాంటి కేసు అది? ఆక్రమించుకున్నాడు తప్పు. అదేమంటే 40 ఏళ్ళ నుంచి సేద్యం చేసుకున్నాడు. అటైతే కనుక 40 ఏళ్ళ నుంచి దేశంలో ఉన్న చాలా భూములు తీసుకుంటున్నారు కదా, మరి అన్నీ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మొన్న ఏది 22A నిషేధం తీసేస్తున్నారు కదా, దాంట్లో మరి మళ్ళీ నిషేధం ఎందుకు పెట్టారు వీళ్ళు? అదే కదా. లేకపోతే అమరావతిలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నటువంటి భూములు ఎందుకని ఇబ్బంది పెట్టారు వాళ్ళందరినీ? 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళవి తీసేసుకుని వీళ్ళు భూమిలో కలుపుకున్నారు కదా, మరి అది తప్పు అన్నారు కదా, దాని మీద కేసు పెడితే. అది కదా ఇక్కడ విచిత్రం. ఎలా కావాలంటే అలా నడుస్తాయి అంతే. నిజాయితీగా మాట్లాడడానికి హక్కేం లేదు అక్కడ. వంశీ ఇప్పట్లో ఇక బయటకు వచ్చి ఇది లేదా? మాక్సిమం ఒక 2 నెలలు 3 నెలలకు మించి ఉంచలేరు ఏ కేసులైనా సరే. ఏం మర్డర్ కేసులు కాదు వీటిట్లో అసలు. ఈ కేసులు కోర్టులు ప్రస్తుతం ఏంటంటే ఇంకా ప్రభుత్వపు రూట్లో నుంచి ఆలోచిస్తున్నాయి కాబట్టి నడుస్తుంది తొలినాళ్లలో అన్నటువంటి ఉద్దేశంతో. క్రమంగా కోర్టులో ఆలోచన మారుతుంది. ఏంది ఇది 10 కేసులు అనుకున్నప్పుడు అది మారిందంటే ఇప్పుడు చింతమనేని అట్లాగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆపారు. ఆ తర్వాత తిరిగి అడుగుతారు. ఇప్పుడు తిరగట్ల మళ్ళీ ఎమ్మెల్యే అవలా, జేసీ ప్రభాకర్ రెడ్డిని జైల్లో పెట్టారు, మళ్ళీ బయటకు వచ్చి ఎమ్మెల్యే కాల. ఇవన్నీ నడుస్తుంటాయి. ఇప్పుడు అంత మాత్రం వాళ్ళిద్దరిని కాదని చెప్పి జనం తిరస్కరించారా? లేదు కదా. ఇప్పుడు జనాల్ని కేసులు అరెస్టు జైలుకి వెళ్ళారు కదా అనేసి వాళ్ళ పట్లన ఇది లేదు ప్రజల్లో. కాబట్టి ఇంకా ఓ రకంగా అట్లా వేధింపబడ్డాడు అన్నప్పుడు సింపతి పెరుగుద్దేమో అతనికి. అవును. కానీ పోసాన్ అరెస్ట్ విషయంలో వేచి చూసి లేదంటే ఎవరినో సంతృప్తి పరచడానికో లేదంటే ఒక కక్షపూరిత రాజకీయం ఇవన్నీ చూడాలా పోసాని విషయంలో? ఒకటి, పోసాని అరెస్టు చేయడాన్ని తప్పుపట్టను, ఎందుకంటే అతను మాట్లాడిన భాష అంత జుగుప్సాకరంగా ఉంది. కాకపోతే అరెస్టు చేసేటప్పుడు పెట్టిన కేసులు వింతగా ఉన్నాయి. ఏంటది? నంది అవార్డులప్పుడు మాట్లాడాడు. నంది అవార్డులప్పుడు ప్రభుత్వం ఎవరున్నారు అధికారంలో? తెలుగుదేశమేగా ఉంది. మరి ఆ రోజున కేసు పెట్టాలి కదా నీకు. ఇంకోటి, అశాంతి అభద్రత సృష్టిస్తాడా? ఆ రోజున ఏమైనా అశాంతి వచ్చింది, ఏ అభద్రత వచ్చింది? సమాజం విచ్ఛిన్నం అయిందా? మరి ఆ రోజున ఏమైంది? విచ్ఛిన్నం సమాజం. అప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశమే. అప్పుడు ఎందుకు పెట్టల కేసు? ఇది వాటిది కాదే, 15 ఏళ్ళు అనుకుంటా అయింది. అప్పుడేంటి, ఆయనకి ఇస్తే క్యాన్సర్ వద్దన్నాడు. నాకు నంది అవార్డు ఇస్తే కమిటీలో 11 మందిలో 10 మందికి అమ్మ ఏంటండి, నేను కమ్మోని కాబట్టి నాకు ఇచ్చారని జనం అనుకుంటారు, నాకు వద్దని రిజెక్ట్ చేశాడు అతను కదా. అందులో అతను దుర్భాషలాడేదే ఉంది. దుర్భాషలాడింది పవన్ కళ్యాణ్ని. అవి కూడా ఏంటి, అతను విమర్శించాడు రాజకీయంగా. విమర్శిస్తే అతను వ్యక్తిగతంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే, పవన్ కళ్యాణ్ గురించి కుటుంబం గురించి వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తే తప్పు పడతారు. తప్పు పడుతున్నాం మనం కూడా. బట్ ఆ సందర్భంగా మిగతా వాళ్ళ వ్యక్తిగతం, రోజా వాళ్ళ అమ్మాయిని గురించి ఎంత దారుణంగా కామెంట్లు చేస్తారు ఇప్పటికి కూడా. అట్లాగే ఇతని భార్య గురించి ఎంత దారుణంగా కామెంట్ చేశారు, లేదా భారతి గురించి ఎంత దారుణంగా కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ మరి దుర్మార్గం కాదా? కాబట్టి ఒకళ్ళకి మాత్రమే తిట్టే హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్నట్టు నడుస్తుంది అంతే. మిగతా వాళ్ళందరూ కర్మ తిట్టించుకోవాలన్నట్టుంది. కాబట్టి పోసాని అరెస్టును తప్పు పట్టడం, కాకపోతే ఏదో ఒక కేసు పెట్టాలి కాబట్టి పెట్టారు. ఎందుకంటే వరుస అరెస్టులు భయం పుట్టిస్తున్నాయి సార్ వైసీపీలో మిగిలిన నేతల్లో. లేదంటే మేము నెక్స్ట్ మేమేలే అని చెప్పి వాళ్ళు బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉన్నారు. ఏం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడూ భయపడిపోయారు. చాలా మంది పక్కకి వెళ్ళిపోయారు. అరే 151 మంది ఎమ్మెల్యేలు ఏడున్నారు? నిద్రపోతున్నారా? నిద్రపోతున్నారా? వదిలేస్తానన్నా మేము వదలం మిమ్మల్ని అని చూపించారు కదా ఈయన అరెస్ట్ చేసి. అది కాదు నేను అనే పాయింట్ ఏంటంటే, జగన్ సిగ్గుపడాల్సింది ఏంటంటే ఎలాంటి ఎదవలకి తను పదవులు ఇచ్చాడని. ఎమ్మెల్యే సీట్లు ఎంతమందికి ఇచ్చాడు? నామినేటెడ్ పదవులు ఎంతమందికి ఇచ్చాడు? ఎన్ని కులాల వాళ్ళకి ఇచ్చాడు? ఎంపీ సీట్లు ఎంతమందికి ఇచ్చాడు? ఇంతమంది అనుభవించారుగా ఆ స్థాయిని. ఇవాళ ఎవరికాడు భయపడి పారిపోయేవాడికి అట్టంటే ఎదవలకి ఇచ్చింది రాజకీయమేనా అధికారం? ఎందుకేం అనవసరం అట్టంటి వాళ్ళని నమ్ముకోవడం ఎందుకు? రాజకీయ సన్యాసం తీసుకుని ఆయనకి ఏదో వ్యాపారాలు శుభ్రంగా చేసుకుని బతికేయడం బెటర్ కదా. ప్రజాస్వామ్యం అంటే పోరాడేవాడికి వాళ్ళు శుభ్రంగా ఏ కమ్యూనిస్ట్ వాడిని తీసుకుని ఇచ్చినా నిలబడి కొట్లాడతాడే. ఇప్పుడు నిన్న లక్ష్మణరావును వీళ్ళు ఎట్ట గొడవ చేయగలిగారు ఎలక్షన్స్ అప్పుడు? ఆ దమ్ము ఉండేదే. అంత అసమర్థులకు ఇచ్చుకున్నాడు అనేది ఆయన సిగ్గుపడాలి. పోరాడే యోధులకు కాకుండా అసమర్థులకు ఇచ్చుకున్నాడని.
వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడినటువంటి అధికార ప్రతినిధులు ఇప్పుడు ఒక్కడ కనబడట్లా. అదే సందర్భంలో ఎవరెవరో కనబడుతున్నారు ఇప్పుడు. ఆ రోజున పక్కనకి నెట్టివేయబడ్డటువంటి వాళ్ళు, కనీసం పదవులు దక్కనటువంటి వాళ్ళు ఇవాళ పోరాడుతున్నారు. కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే భయపడటం, ఆల్రెడీ భయపడిపోయారు, లేదా మాకెందుకులే అనుకుంటున్నారు రాజకీయం. అంటే జగన్ మళ్ళీ వస్తే అప్పుడు మళ్ళీ అదేదో కప్పలు తక్కేలాగా నీళ్లు రాగానే అందరూ వచ్చేస్తారు. అంతే అంతే కదా. పోరాడే దమ్మున్నటువంటి వాడు పార్టీలో లేకపోవడం అనేది సిగ్గుపడాల్సిన అంశం పార్టీ. అవును అవును రైట్. ఒకసారి మహాకుంభమేళా విషయం, ఎందుకంటే 144 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఇప్పుడైతే నిన్న శివరాత్రితో ముగిసింది. అయితే ఒకటి సార్, ఈసారి అంటే ప్రతిపక్షాలు ఎలాంటి ప్రచారం చేసినా, కుంభమేళాకు సంబంధించి ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేసినా విజయవంతంగా యోగి ఆదిత్యనాథ్, మోడీ ద్వయం ఒక రకంగా దీన్ని ఫుల్ఫిల్ గా సక్సెస్ అయ్యారా ముగించడంలో? దాదాపు 70 నుంచి 80 కోట్ల మంది ఎంతమంది స్నానాలు చేశారు అనేది ఒక లెక్క చెప్తున్న నేపథ్యం. అంటే ఒకటి, కుంభమేళ మనకి నేర్పుతున్న పాఠం ఏంటంటే భారతదేశంలో హిందూ చైతన్యం బాగా ఇంప్రూవ్ అయింది. ఈ చైతన్యం అనేటటువంటిది మంచి కాన్సెప్ట్ అవుతుంది అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే వీళ్ళందరూ ఫీల్ అవుతున్నట్టు, ఏదైతే సుదీర్ఘకాలం పాటు హిందువులందరినీ కూడా ఇదివరకు నాకు బాగా గుర్తు, స్నానాలకని చెప్పి పొద్దున్నే వెళ్తున్నామంటే కమ్యూనిస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఎరా పుణ్యం వచ్చేసిందా, వేసుకుని వచ్చేసావా కిలో అని వెటకారం చేసేవాళ్ళు. లేదా ఈ మన తద్ది, అట్ల తద్దని, ఉండ్రాల తద్దని ఇట్లా పెట్టినప్పుడు ఇంట్లో తోరం కట్టేవాళ్ళు. సాయంత్రం దాకా ఉపాసం ఉండి రాత్రికి వెళ్ళాలన్నమాట. రాత్రికి పూజ చేసుకున్నాక తింటాం. తోరం చూడగానే ఎరా తెచ్చేసుకున్నావా పుణ్యం అంతా అనేవాళ్ళు. దీంతో రెండోసారి అమ్మ వద్దే, ఆ స్కూల్లో టీచర్ కాలేజీలో ఎక్కిరిస్తారే అనే పరిస్థితి ఉండేది. బొట్టు పెట్టుకుని వెళ్ళడం అనేటటువంటిది ఫీలింగ్ కింద ఉండేది అప్పుడు. అది వేరే మతం వాళ్ళ వల్ల కాదు, స్వమతంలోనే ఉన్నటువంటి, స్వధర్మంలోనే ఉన్నటువంటి, నమ్మనటువంటి నాస్తిక హేతువాద మిత్రుల వల్ల. ఇప్పుడు అట్ట ఎవడు ఫీల్ అవ్వట్లా, గుడికి వెళ్ళడానికి ఫీల్ అవ్వట్లేదు, లేకపోతే పూజ చేయడానికి ఫీల్ అవ్వట్లేదు, కుంభమేళాకి వెళ్ళడానికి ఫీల్ అవ్వట్లేదు. ఇది ఒక మంచి సంకేతం. హిందూ సమాజంలో ఆ చైతన్యం వచ్చింది. అయితే ఇక్కడతో ఆగిపోకూడదు. ఇది మన ఏరియాలో గుడి కొట్టడానికి వచ్చినోడు, మన ఏరియాలో ఉన్నటువంటి పూజా కార్యక్రమాలు వద్దనేటటువంటి వాడికి నిలదీసేటటువంటి స్థైర్యం రావాలి. మత మార్పిడి చేసేటప్పుడు ప్రశ్నించే తత్వం రావాలి. మతం మార్చుకో అని చెప్పేసి నేను అడిగినప్పుడు ప్రశ్నించే తత్వం రావాలి. అట్లా వచ్చిన నాడు బాగుపడుతుంది. ఇంకా ఇది ఒక రకంగా ఒక ఆలంబన, మిగతా వాళ్ళకి ఒక భయం. అంటే చర్చను గట్రలు జరిగిన విజయవంతంగానే పూర్తి చేశారు ఖచ్చితంగా. అంటే ఇద్దరు కలిసి, నో డౌట్. దీన్ని అలాగే చూడాలి. రైట్. ఫైనల్ గా సార్, ఒకసారి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటి? కొత్త సంపద సృష్టి దిశగా ఆయన కూడా మారారా ఆలోచన? 43 కోట్లకు పైగా ఇస్తే కనుక గోల్డ్ కార్డ్ ఇచ్చేస్తారట, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఎవరైనా. ఇది మామూలుగా ఎవడెళ్తాడు అనేది లెక్క చూసుకోవాలి. మన దగ్గర బాగా బలిసిపోయి ఈ దేశంలో ఎందుకు లేనిపోని గొడవలు ఆడకు వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనుకునేవాడు వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడు 43 కోట్లతో నువ్వు ఎంట్రన్స్ వరకే, అక్కడికి వెళ్ళాక ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవాలి కదా నువ్వు బతకడానికి, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి కదా అక్కడ. అంటే అప్పుడు ఎంత దాకా వస్తుంది? ఇంకో 40 కోట్లు 50 కోట్లు. ఎంతమంది 100 కోట్లు పెట్టుబడి పెట్టగలిగినోడు ఉంటాడు అమెరికాలో ఉండటానికి? మన దేశంలో అంత బిలియనీర్లు ఎవడున్నాడు? ఓన్లీ. కాకపోతే ఏంటంటే ఈ ఒక ఆస్పెక్ట్, ఇది ఇదివరకు కూడా ఉండేది, అదేదో $7 బిలియన్ 7 ఇట్లాగే దగ్గరగా ఉండేదన్నమాట. ఇప్పుడు 5 కదా వీళ్ళు చెప్పింది ఈయన, అప్పుడు 7 ఎంతో ఉండేది, ప్లస్ 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఉండేది ఆ రోజు. ఇక్కడ ఉద్యోగాలు ఏం పెట్టలేదు, నువ్వు వచ్చేసి బతికే అంటున్నాడు ఒక రకంగా. ఈ ఎక్కడంటే రష్యా వాళ్ళు ఎక్కువ వస్తారు, చైనా వాళ్ళు ఎక్కువ వస్తారు. ఇండియాలో బాగా ఇది ఎక్కువైపోయి, సంపాదన ఎక్కువైపోయి, ఇక్కడ రాజకీయ కక్ష సాధింపులకు బలవుతుంటారు చూడండి. వాళ్ళు ఇప్పుడు ఆల్టర్నేటివ్లు ఎత్తుక్కుంటున్నారు కదా, తెలంగాణ ఆంధ్రాలో, ఇట్లాగే దేశంలోని వివిధ రాష్ట్రాలు ఎత్తుక్కుంటున్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ రాజకీయాలు వద్దనుకునేవాడు అక్కడికి వెళ్ళిపోతాడు. అవి నడుస్తాయి రాబోయే రోజుల్లో. అంటే ఇంకా రిచెస్ట్ కంట్రీ లాగా మారిపోద్దా ఈ నిర్ణయంతో? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు హార్వర్డ్ యూనివర్సిటీ కానీ ఇలా కొన్ని వార్డెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇక్కడ ఫైనాన్స్ దగ్గర ఇక్కడ ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు బిలియనియర్స్ మాత్రమే చదువుకోగలండి. మామూలు వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి అందులో చదువుకోలేరు.
వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు కోతలు పెట్టేశారు. అక్కడ పని చేసుకుని హోటల్లో అది వాళ్ళకి పని చేసుకునే వాళ్ళని పంపించేస్తున్నారు. అంటే ఇంకా ఒక రిచెస్ట్ కంట్రీగా మారాలంటే అటువంటి వాళ్ళని మాత్రమే రప్పించుకునే ప్రయత్నం. నిన్న కూడా ఆయన ఏదో అన్నారట, భారతీయుల్ని వదులుకోవద్దు, చాలా మేధావులు ఉంటారు, అటువంటి వాళ్ళందరినీ ఈ గోల్డ్ కార్డ్ ఇచ్చి ఆహ్వానించండి అని చెప్పారట. అందులో తెలివైన పని చెప్పాడు అతను. ఏంటంటే అలాంటి యూనివర్సిటీల్లో చదివే భారత్, చైనా ఇట్లాంటి వాళ్ళు వదలద్దు అన్నాడు. అలాంటి యూనివర్సిటీలు ట్రంప్ ప్రధాన ఉద్దేశం విదేశీయులను వద్దని కాదు. పాత రోజుల్లో అమెరికాకి పోయేవాడు ఇక్కడ ఏదో సబ్జెక్టులు ఎక్స్పర్టైజేషన్ ఉండేవాడు పోయేవాడు. సైంటిస్టులు, డాక్టర్లు, తర్వాత అదేది టెక్నికల్ ఎక్స్పర్ట్లు, వీళ్ళు పోతుండేవాళ్ళు. అంటే సాఫ్ట్వేర్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు పోయేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఆ మనుషులు లేకే కదా తీసుకుంది. ఎప్పటికి కూడా వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు వాళ్ళకి. ఎవరిని వాళ్ళు వద్దనేది. ఇప్పుడు మన దేశంలో 2 కోట్లు ఉంది ఆస్తి. అక్కడ ఎంఎస్ కోర్స్ చదివితే 40 లక్షలే ఎంత అవుతుంది. పోతే పోయింది 40 లక్షలు మనోడిని ఆడికి పంపిద్దాం. వీడి స్థాయి నాలెడ్జ్ ఎంత అంటే ఇక్కడ బాగానే 45 లక్షలు అంటే హ్యాపీగా బతకచ్చు ఇక్కడ. కానీ అక్కడికి పోయి వీడు ఏం చేస్తాడు, గిన్నెలు గడిగి లేకపోతే కనుక వాటిట్లో వీటిట్లో పనిచేస్తున్నాడు. అమెరికాలో నష్టపోతున్నది ఏంటంటే అక్కడ ఈ చదువుకున్న వాళ్ళు ఎందుకు పిలుస్తారు, వాళ్ళకి అక్కడ చిన్నతనంలోనే చదువులు ఉండవు. అంటే తల్లి తండ్రి నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారనే కల్చర్ ఎక్కువ. దానివల్ల ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు పెద్ద చదువులు చదవరు, డిగ్రీలు ఇవి చదివేది తక్కువ. ఏ 10th ఇంటర్ రేంజ్లోనే వాళ్ళు చదువులు మానేసుకుని ఈ పనులకు వెళ్ళిపోతారు. వాళ్ళకి మనవాళ్ళ వల్ల పనులు దొరకట్లా. ఇప్పుడు మనవాళ్ళని తగ్గిస్తున్నాడు కదా ఇది. ఈ స్టడీస్ దాన్ని ఆపడము, లేకపోతే కనుక నువ్వు వచ్చిన దాన్ని పని చూసుకుని పోవడం, వీటి వల్ల ఈ పనులు వాళ్ళకి వస్తాయి. అదే సందర్భంలో ఈ ఎక్స్ట్రా అంటే హైలీ టాలెంటెడ్ పర్సన్స్ వదులుకోరు వాళ్ళు. వాళ్ళు కావాలి వాళ్ళకి. అదే ట్రంప్ చెప్తున్నటువంటి సూత్రం. వాళ్ళని ఎక్కడా వదలడు. ఈ ఓ రకంగా చెప్పాలంటే ఈ మన దగ్గర ఉన్న చదువులు తక్కువగా ఉండి అక్కడ చదువుల కోసం కాకుండా F1 వీసా తీసుకుంటాడు, స్టూడెంట్గా వెళ్తున్నాడు అక్కడికి. వెళ్ళి ఏం చేస్తున్నాడు, స్టూడెంట్కి వెళ్ళి ఎందుకు ఇక్కడ చదువులు లేకనా, అక్కడ యూనివర్సిటీల కంటే ఇక్కడ చదువులు బాగానే ఉంటాయి సరిగ్గా చెప్పాలంటే. కానీ అక్కడికి ఎందుకు పోతున్నాడు, అట్లా పోతే ఇక్కడ అబ్బాయికి సంబంధం వస్తుంది. అమెరికాలో ఉన్న మా అబ్బాయితో పెళ్లి, ఈ అమ్మాయికి F2 వీసా, F1కి డిపెండెంట్ F2. ఈ అమ్మాయి దగ్గర నుంచి కొంచెం కట్టం ఎక్కువ వస్తుంది. తీరా చూస్తే ఆడికి వెళ్ళి ఆడు చేసేది ఏందా అంటే అది గడగా ఇది తొడవా, ఇది ఏదో బడ్డీ కొట్ట పని చేయడమా, దీంట్లో దాంట్లో అది నడుస్తుంది. ఇప్పుడు అట్లాంటి తలనొప్పులు కంట్రోల్ అవుతాయి అంతే. అది తప్పించి ట్రంప్ ఏమీ చెడగొట్టట్లేదు, వ్యవస్థని సెటరేట్ చేస్తున్నాడు. అంతే. ఇలా పెట్టగలిగిన వాళ్ళే వెళ్తారు ఇంకా అంతే. గోల్డ్ కార్డు కొనుక్కొని. రైట్. చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ప్రస్తుతం చాలా హాట్ గానే నడుస్తున్నాయి. ప్రధానంగా ఈ అరెస్టుల పర్వం. అలాగే ఇక చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో అడుగు పెట్టండి. మండలిలో మాత్రం హోరాహోరీగా పిచ్చేత నడుస్తుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఇంకా ఒక 10 రోజుల పాటు జరగబోతున్న నేపథ్యంలో బడ్జెట్ అనంతరం సమావేశాలు ఎలా ఉంటాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటంది ఇవన్నీ ఇక చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.